నిజంగా చేస్తారా? మీరు రైట్ హ్యాండ్ తీసుకోండి. నాలాగా కుర్చీలో ఉన్న వాళ్ళు కూడా అలా తీసుకొచ్చి మీ చేయిని మీ తల మీద పెట్టుకోండి. తల మీద అంటే ఇలా వెనక అలా కిందకు ఉంచేయండి. కిందకి మ్యాట్ మీదకి వెళ్ళిపోవాలి. తలకాయ పెట్టేయాలి, కింద పెట్టేయాలి, పెట్టేయాలి, పెట్టేయాలి. తల కనిపించేస్తా. అమ్మ లేస్తున్నారు అప్పుడే. కొంచెం తల ఉంచేయాలి. స్టూల్ ప్రార్థన చేద్దాం. ఎవరు కళ్ళు తెరిచి చూస్తున్నారు? కళ్ళు తెరిచి చూస్తున్నారు. ఇంకా ఎవరో మీరు చూస్తే ఫ్రెండ్స్ రారు, మరి మీ ఇష్టం. అరే ఇంకా కళ్ళు తెరిచి చూస్తున్నారు నా వైపే. నా తల కనిపిస్తా. ప్రార్థన చేద్దాం. కళ్ళు తెరిచి చూస్తున్నారు ఇంకా. పరిశుద్ధుడైన తండ్రి, కృపగల మా యేసు ప్రభువా, ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామమున బట్టి వందనాలు. నన్ను సాయంకాల సమయంలో ప్రభావ బిడ్డలతో కలిసి ప్రభావం మీరు ఆనందించి కృపను మీరు మాకు అనుగ్రహించిన విధానం బట్టి మీకు వందనాలు. నేను ఎంతవరకు జరిగినటువంటి సింగింగ్ లో ప్రభావ డివోషన్ లో ప్రభావం చూపిన కృపను బట్టి మీకు వందనాలు. ప్రత్యేకంగా ఎవరో పప్పెట్ షో ద్వారానైనా బిడ్డలను ప్రభావ మరింత దగ్గరగా ప్రభావం మనం తీసుకెళ్తుండగా అతను మీకు చూపించండి. గంభీరమైన మాటలు ప్రభావ మా నోట్ల మీద గ్రహించండి. ఏ మాట అయితే ప్రభావ మా నోటి నుండి వస్తుందో ప్రతి మాట బిడ్డలందరికీ మేలుకరంగా మాటలు చూపించమని మా రక్షకుడు యేసుక్రీస్తు ఘనమైన ఉన్నా ప్రార్థించి అడిగి పెడుతున్నాం తండ్రి. అరే మీ ఫ్రెండా? మరి మీ ఫ్రెండ్ రారంగానే ఆయన వచ్చాడేంటి? నాకు అర్థమైంది. రైట్, మీ ఫ్రెండ్ ఎవరో నాకు అర్థమైంది. అరే మీరు పో అంటే పోరు. నువ్వు చెప్పావు కదా ఫ్రెండ్ రానంగానే ఎవరు వచ్చారు? నీ ఫ్రెండే కదా వచ్చింది. ఇప్పుడు నేను చూడండి, మహేష్ అన్న చూసారా? ఆయన పేరు ఎవరు? మహేష్ అన్న చేయెత్తాడు. మీ ఫ్రెండ్ మీరు పిలవగానే మీ ఫ్రెండే వచ్చాడు. ఇప్పుడు దాకా మీరు లాస్ట్ ఇయర్ అంతా ఈయనతో ఫ్రెండ్షిప్ చేశారనమాట కాదా? మీరు చెప్పండి, మీరేమని పిలిచారు? ఫ్రెండ్ రా ఫ్రెండ్ అన్నారు కదా, మీ ఫ్రెండే వచ్చాడు. ఎవరు వచ్చారు? ఎని పేరు జాయా? మీ ఫ్రెండ్ ఉంటాను. సరే గాని నువ్వు వాళ్ళతో ఉండులే కానీ ప్రజెంట్ నీతో మాకు పని లేదు. ఎలా మీకు పని ఉందా ఆయనతో? మాట్లాడాలి. వాళ్ళు రెడీగా లేరంటే మీతో మాట్లాడుతుంది. వాళ్ళు అలాగే అంటారు. నేనంటే వాళ్ళకి చాలా ఇష్టం. అదే మీరు మాట్లాడతారా? పంపించేనా? మీరు పంపిస్తారా? మీరే పంపిస్తారా? మనం చెప్తే వెళ్తారా? వెళ్ళడు. ఎవరు చెప్తే వెళ్తారు? యేసే నామంలో పంపించేద్దామా? అరే ఇంకోటి చెప్పరా, యేసు రక్తం చల్లితే ఎంత పెద్ద సాతానైనా సరే ఏమైపోతాడు? పారిపోతాడు. ఏమైపోతాడు? పారిపోతాడు. జగదమ్మా నాతో కూడా చెప్తారా? చెప్పు. చెప్పు. నువ్వు చెప్పేది నేను విన్నావు.
వినాలి. వినను. ఎందుకంటే ఆ, ఇక్కడ నువ్వు ఒక్కడివే నాతో కానుడి, ఇక్కడ ఉన్న పిల్లలందరూ నా ఫ్రెండ్సే. కాదు. మా పిల్లలు నీ ఫ్రెండ్స్ అని నువ్వు చెప్తున్నావు. వాళ్ళు ఎలాగో చెప్పనా? చెప్పు. వాళ్ళు ఇంటికి లేక కొట్టుకున్నారు. అరే చేస్తున్నారా మీరు? చేయట్లేదా అంటే ఫోన్ కోసం కొట్టుకున్నారు. సినిమాలు చూడటం కోసం రిమోట్ కోసం హలో, 1 సెకండ్. ఇవన్నీ మీకు ఎలా తెలుసు వాళ్ళ గురించి? నేను ఎప్పుడు వాళ్ళతోనే ఉంటానుగా. అరే ఏంటో అన్ని మీ విషయాలన్నీ చెప్పేస్తున్నారా? ఇంకో విషయం చెప్పనా? ఆ, ఫోన్ దొరికితే ఆ. పుస్తకాలు పక్కనే. ఇంకా అదో ఒక్క నిమిషం. వాళ్ళ టీచర్స్ కూడా ఇక్కడ ఉన్నారు. నువ్వు అన్ని ఇలా చెప్పేస్తున్నావు. వాళ్ళకు కూడా తెలుసు. కూడా తెలుసా? అయ్యో, సరే గాని ఎవడన్నా హోంవర్క్ చేసే వాళ్ళకి చేశారంటగా. అసలు వాళ్ళు ఇక్కడ చూపించుకోవాలో తెలుసా? దేనికున్నా నాన్న? ఇవాళ క్లాసులో ఉన్నాం. అలా కాదు. మా పిల్లలు క్లాసుల గురించి కాదు కానీ దేవుని మాట వినడానికి వచ్చారు ఇక్కడికి. నీ తలకాయ ఏయ్, క్లాసులు ఎక్కడానికి వచ్చారు. కాదు. ఏం లేదు. వాళ్ళు ఖచ్చితంగా దేవుని మాట వినడానికే వచ్చారు. వాళ్ళు అడిగితే ఆ. క్లాసులో ఉన్నావు, క్లాసులో ఉన్నావు, క్లాసులో ఉన్నావు. ఏదన్నా? ఏం లేదు. మా పిల్లలు అలాంటివి కాదు కానీ వాళ్ళు సంతోషంగా ఎత్తుకోవడం తెలుసా? దేనికి? క్లాసులో ఉండే వాళ్ళు క్లాసు లేవుంటే సంతోషంగా ఉంది. దేవుని సన్నిధిలో ఉన్నాం, సంతోషంగా ఉన్నారు. నీ బొమ్మ నువ్వు వెళ్ళిపోయి నువ్వు వద్దు కానీ ఇంటికెళ్ళాక ఫోన్లే ఏం కాదు. మా పిల్లలు లేదు. మా పిల్లలు కావాలని చెప్తున్నాను, వెళ్ళిపోయింది. కావాలంటే ఎవరన్నా చేతులు కట్టుకున్నారేమో చూడు. కట్టుకున్నారుగా, అందరూ చేతులు కట్టుకున్నారు. అదే నా పిల్లలు, నా మీ పిల్లలా? వాళ్ళు కావాలని ఉంటే మీరు నా పిల్లలు అంటారేంటి? నువ్వు పక్కకెళ్ళి మాట్లాడాలి మా వాళ్ళతో. వాళ్ళు వద్దంటున్నారు. ఇక నువ్వెన్ని చెప్పినా తగ్గేదేగా. వాళ్ళు తగ్గేదేగా. వెళ్ళిపోమంటున్నారు నిన్ను. ఆ డైలాగ్ కూడా వాళ్ళకి తెలుసు. ఎందుకంటే వాళ్ళు సినిమాలో ఇదిగో, అరే ఇంతసేపు వద్దురా, పంపించేద్దామా? నాతో కూడా చెప్తారా? ఆ, ఆనందాలు మనకనే వెళ్తారు. మరి నేను చెప్తే వెళ్ళవు నువ్వు. నా బాసుకు ఆయన ఉన్నాడు, ఆయన చెప్తే ఖచ్చితంగా వెళ్తావు. నీ దగ్గరికి రానేమో కానీ ఆ, వెళ్ళనైతే వదిలిపెట్టను. వాళ్ళ దగ్గర కూడా నా బాస్ ఉన్నాడు. అదో వాళ్ళ దగ్గర కూడా నిన్నదాకా లేదేమో కానీ ఇవాళ వాళ్ళ దగ్గర కూడా నా బాస్ ఉన్నాడు. ఇంకోటి చెప్పాలంటే మళ్ళీ నేనే వాళ్ళకి బాసు. కాదు, మా బాస్ వాళ్ళ నుంచి మారిపోయారు. అదే బాసు నువ్వు తప్పుకోరా. నీకు అరే ఇంట్లో మనం వద్దురా, పంపించేద్దామా? ఏసు రక్తం చల్లేద్దామా? ఏసు రక్తం. నేను మళ్ళీ వస్తా. మళ్ళీ వస్తావు, అప్పుడు చెప్తా. అరే ఇప్పటికైనా మీ ఫ్రెండ్స్ ని మార్చుకోవాలి. నా ఫ్రెండ్ని పిలవనా? అమ్మో, నా ఫ్రెండ్ ఎవరు వస్తారో భయంగా ఉంది. పిలుస్తా. ఫ్రెండ్ రా. ఫ్రెండ్ హలో అంకుల్. హలో. హాయ్ అంకుల్. ప్రైజ్ లార్డ్. రా, మాట్లాడు. మీరు నాకు పెంచాను కదా. స్మైలీ వచ్చిందని మీకు ఎవరైనా చెప్పారా? మీరెవరు తెలుసు? మరి మీకెవరు తెలుసు? హాయ్. హలో హలో. హలో
అంకుల్ ప్రైజ్ లార్డ్. హాయ్ ప్రైజ్ లార్డ్. హలో పిల్లలు. అబ్బబ్బబ్బబ్బబ్బ, నాకు చాలా సంతోషంగా ఉంది. దేనికి? మిమ్మల్ని చూడటం నాకు చాలా సంతోషంగా ఉంది. అరే ఇందాకలో వచ్చిన వాడు మిమ్మల్ని చూసి సంతోషపడ్డాడు. ఇప్పుడు వచ్చిన ఇంటికి నీ పేరేంటి? నా పేరు చెప్పాను కదా అంకుల్. ఎప్పుడు చెప్పావు? మీకు చెప్పాను కదా. నీ పేరు స్మైలీయేనా? అంకుల్, నన్ను మర్చిపోయారు. సారీ స్మైలీ. మీరు గుర్తుంచుకుంటున్నారు, మీరు మర్చిపోయారు. సారీ మర్చిపోలేదులే కానీ జస్ట్ జోక్ చేశా. నీ పేరు నువ్వు చెప్తావు చెప్పవాలి. అంకుల్, సరే కానీ స్మైలీ, ఇప్పుడు నేను నా ఫేస్ కి మర్చిపోలేదు కదా, ఇప్పుడు గుర్తుపట్టలేదా? అప్పుడు గుర్తుపట్టేదా? ఎలా పడ్డాయి స్మైలింగ్ మచ్చలు? అప్పుడున్నాయా? అప్పుడున్నాయా? మీరు నాకు ఈ మచ్చలు ఎలా వచ్చినాయో మీకు తెలీదా? అరే గుర్తుందా? స్మైలీకి ఆ మచ్చలు ఎలా వచ్చినాయి? ఎవరి వల్ల? జాయ్ వల్ల. ఓకే, బాగా గుర్తుందిరా. సరే స్మైలీ, జాయ్ ఎలా ఉన్నారు ఇంటికి? జాయ్ చాలా బాగున్నాడు అంకుల్. అవునా? చక్కగా ప్రేర్ చేసుకుంటున్నాడు, మంచిగా ఉన్నాడు అంకుల్. ఎస్, నువ్వు కూడా చాలా మందిని ఏసీ పిల్లలుగా మార్చాడు అంకుల్. అవునా? పిల్లలు, లాస్ట్ ఇయర్ లో జాయ్ ఎవరిని తెలుస్తున్నాడు? మరి స్మైలీ ఏమని టెస్ట్ మనీ చేస్తుంది? లాస్ట్ ఇయర్ నుంచి ఈ ఇయర్ దాకా జాయ్ ఎంత మందిని ఏసైకి పరిచయం చేశాడంట? చాలా మందిని. మరి అమ్మ ఒక్క నిమిషం స్మైలీ, ఒక్క నిమిషం. మరి మీరెవరిని పరిచయం చేశారా? అరే మీరు ఏసైని పరిచయం చేస్తుంటే మీ ఫ్రెండ్ అనగానే సాతాను వచ్చేవాడా? సో మీరేం చేశారు ఈ ఇయర్ అంతా? ఏసైని పరిచయం చేయలేదు కదా? చేశారా? చేయలా. సరే స్మైలీ చెప్పు. అంకుల్, నేను ఎందుకు సంతోషంగా ఉన్నానంటే చెప్పు. వీళ్ళని కలుసుకోవడం నాకు చాలా ఎందుకు ఇష్టంగా ఉందో చెప్పనా? చెప్పు స్మైలీ. మా తమ్ముడు జాయ్ చాలా మందిని ఇంటికి పరిచయం చేశారు కదా. అవును. చాలా మందిని సండే స్కూల్ కి తీసుకొస్తున్నారు కదా. అవును. చాలా మంది పిల్లల్ని మంచి పిల్లలుగా మార్చేసారు కదా అంకుల్. అవును. మరి మీరు కూడా ఎంత మందిని మంచి పిల్లలుగా మార్చారో చూద్దామని వచ్చాను అంకుల్. మా పిల్లలు, సరే నువ్వే అడుగు, ఎంతమందిని మార్చారు? నాకు ఈ మాట వినడానికి చాలా సంతోషంగా ఉత్సాహంగా ఉంది. ఎంతమంది పిల్లల్ని ఏసీ పిల్లలుగా అలాగే మంచి పిల్లలుగా మార్చారు, ఎంతమంది సండే స్కూల్కి పరిచయం చేశారు. అరే మీరందరు నిజంగా పరిచయం చేశారు ఏసైని. మరి మీతో సాతాను ఎలా పరిచయం చేశారా? సాతానా? ఏంటి అంకుల్? నువ్వు లేవు కదా ఇందాకలా. ఒక చిన్న ఎగ్జామ్ పెట్టుకున్నాం మాకు మేము. ఫ్రెండ్ని మీరు పిలుస్తారా నేను పిలవనా అంటే పిల్లలందరూ అన్నారు మేమే పిలుస్తామన్నారు. ఫ్రెండ్ అనగానే సాతాను వచ్చాడు ఫస్ట్. ఎందుకు తెలుసా స్మైలీ, ఎందుకు తెలుసా? వాళ్ళు ఇంతకాలం ఎవరితో ఫ్రెండ్షిప్ చేశారనుకున్నావు? ఎవరితోనైనా? సాతాన్తో. నిజం. అరే ఒక్క నిమిషం, మీరు ఏసైతో ఫ్రెండ్షిప్ చేస్తే అక్కడ ఎవరు రావాలి? మరి ఎవరు వచ్చారు? అంటే మీరు ఎవరితో ఫ్రెండ్షిప్ చేసినట్టు? అరే అవును, నిజంగా సాతాను పిల్లలాగే ఉన్నారు ఇందాక దాకా కూడా. కానీ ఇప్పుడే ఇందాక రాజన్న ఒక మంచి స్టోరీ చెప్పాడు. ఆ స్టోరీ విని వాళ్ళ హృదయాన్ని ఏసైకి అప్పగించారు. నిజంగా అప్పగించారా? ఏసైకి అప్పగించారు. అరే ఏ రాజన్న? అన్న పేరేం పేర్రా? రతన్ రాజన్న. బాగుంటాడో బాగోడో కాదులే కానీ రతన్ రాజన్న. నీకే కాదు మాకు కూడా చాలా బాధగా ఉంది స్మైలీ. కానీ ఒక మంచి ఆనందాన్ని తెలిసి చాలా బాధపడుతుంది.
రాజుకి తెలుసా? రాజన్నకి ఇప్పుడు చెప్తాను, నేను వెళ్ళి చెప్తాను. మహిషమ్మ తెలుసా? ఆ మహేష్లో చూశారు ఇప్పుడే. మన టీచర్స్ అందరూ కూడా తెలుసా? ఆ టీచర్లందరికి ఎప్పుడో తెలుసంట. ఆ, నిజంగా చాలా సంతోషంగా ఇక్కడికి వచ్చాను, కానీ ఆ, అది మీరు చూస్తుంటే బాగా వేస్తున్నారు. నువ్వు బాధపడదు స్మైలీ. ఇంకా మా ఫ్రెండ్స్ అందరూ నా తమ్ముడు కూడా తెలుసుకుంటున్నాను. మంచిది, నువ్వు తీసుకొని రా. మీ ఫ్రెండ్స్ ని మీ తమ్ముడిని తీసుకొని రా. ఏం పర్వాలేదు. లేదు లేదు, వాళ్ళు ఇందాక దాకా వాళ్ళు చేసిన తప్పులని వాళ్ళు ఒప్పుకున్నారు. వాళ్ళ హృదయం, మీ హృదయం ఎవరున్నారా? ఏసై ఉన్నాడు. ఆ, నిజంగా ఒప్పుకుంటే మీరు అన్నట్టుగా ఆ, ఇప్పుడు శాతం రాకూడదు కదంటే. నిజమే, రాకూడదు. కానీ ఏంటంటే ఇప్పుడు దాకా రెండు రకాల ఆలోచనలతో ఉన్నారు. ఇందాక చెప్పా, మా సాతాను ఒక మాట చెప్పాడు. ఏంటంటే స్కూల్ నుంచి వెళ్ళగానే ఎలా మారిపోతున్నారంటే సాతాను పిల్లల్లా మారిపోతున్నారు. స్కూల్లో ఉన్నప్పుడు చక్కని పిల్లలా ఉన్నారు. అలా రెండు రకాల స్వభావాలు కలిగి ఉన్నారు ఇప్పుడు దాకా. ఇప్పుడైతే వారి స్వభావం మార్చుకున్నారు. వారి హృదయంలో యేసయ్యకి స్థానం ఇచ్చారు. అంకుల్ ఆ, సారీ అంకుల్, దేనికి? నాకు అలా అనిపించలేదు అంకుల్. ఏం లేదు నా, చూడు ఎంత చక్కగా కూర్చున్నారు, అంత ఎంత మర్యాదగా కూర్చున్నారు. చూడు, ఎవరన్నా మాట్లాడుతున్నారా? ఎవ్వరు మాట్లాడట్లా, చాలా చక్కగా కూర్చున్నారు. ఆ, అల్లరి చేస్తారు కదా, అల్లరి చేయకుండా నువ్వు మాట్లాడే ప్రతి మాట వాళ్ళు వింటున్నారు. బాయ్. ఏ నాకు ఇంకో చాలా బాగా ఉంది. స్మైలీ, నేను ఏం చెప్పాను విషయాన్ని నేను పెట్టుకోలేకపోతాను. మా తమ్ముడి కోసం నేను ఎలా బాధపడ్డానో, ఎంత ఏడ్చానో, మళ్ళీ ఇప్పుడు నాకు అదే బాధ కలుగుతుంది. స్మైలీ, స్మైలీ ఒక్క నిమిషం, నువ్వు బాధపడదు. పిల్లలు మిమ్మల్ని మాట్లాడుతున్న స్మైలీ. నాకు మాట్లాడాలనిపించట్లేదు. బాయ్ అంకుల్. అదే నా ఫ్రెండ్ కూడా మీతో మాట్లాడడానికి ఇష్టపడట్లేదు. ఎందుకు తెలుసా? మీ హృదయం ఇప్పుడు దాకా ఎవరికి ఇచ్చారు ఇప్పుడు దాకా? నిజం చెప్పాలి. కాదు నాన్న, మీ హృదయంలో నిజంగా యేసయ్య ఉంటే మీ ఫ్రెండ్ నమ్మనంగానే మీ ఫ్రెండ్ బయటకు వచ్చేవాడు కాదు. మళ్ళీ ఒకసారి మీ ఫ్రెండ్ని పిలవండి రా. అది అదే ఒక మాట చెప్తాను వినండి. ఒక్క నిమిషం మాట. అరే మీ షర్ట్ ఉందా? రే ఆగు, అరే ఆగవాలి. పర్వాలేదులే కానీ నువ్వు మౌనంగా ఉండు. అరే మీ వైట్ షర్ట్ ఉందా? దాని మీద మరకంటే ఏం చేస్తారా? ఉతకరా? ఉతికి ఏం చేస్తారు దాన్ని? నేను తీస్తా కదా. చెప్పు. మా దగ్గర టైడ్ ఉంది. వాళ్ళ హృదయంలో నువ్వు లేవు. అరే ఎవరున్నారు మీ హృదయంలో? అది చాలా నీకు. వాళ్ళ గురించి తెలుసా? నాకు తెలుసు. నీ ముఖం తెలుసు. నీ ముఖం తెలుసు. వెళ్ళు ఇంకా. నేను పిలిచా, వాళ్ళు పిలిచారు. అరే మీరు పంపించారా? ఒక్క నిమిషం, వాళ్ళు కొడతానికి వచ్చేటట్టున్నారు. ఐ లవ్ యూ. వాళ్ళు కొడతానికి వచ్చేటట్టున్నారు. అరే మీరు కూర్చోండా. రే అంత డీప్ అవుతున్నాండి, కూర్చో. అంటే నాకు ఇంకా ఇష్టం. ఇవన్నా వెళ్ళండి. అమ్మో, ఇంత రాడికల్ ఉన్నావు ఏంటో నువ్వు. అదే ఐ లవ్ యూ. కూర్చో.
ఏడవ మాకు వెళ్ళిపోతాడు కన్నాడు. వెళ్ళిపోయాడు ఏడవ మాకు. స్మైలీ నాన్న వెళ్ళిపోయాడు ఏడవ మాకులే. ఏడవ మాకు స్మైలీ లేదు స్మైలీ, నువ్వు ఒక్కసారి చూడు. లేదు స్మైలీ, నువ్వు అపోహపడు. స్మైలీ 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 నీకు ఒక్క నిమిషం నా మాట చూసేదంతా నిజం కాదు స్మైలీ. వాళ్ళలో ఎంత మార్పు వచ్చిందంటే చూసావు కదా, సాతాను వస్తే సాతాన్ని కొడతానికి కూడా వచ్చేసారు. వాళ్ళ హృదయం ఏసైకి ఇచ్చారు. జాయ్ ఎలాగైతే మారిపోయాడో వీళ్ళు కూడా వాళ్ళ హృదయాన్ని ఏసైకి ఇచ్చారు. ఇప్పుడు నా మనసు బాలేదు కానీ రేపు వీళ్ళతో మాట్లాడతాను. రేపు మాట్లాడతావా? సరే బాయ్. వాళ్ళకి స్మైలీ నువ్వు చూడు స్మైలీ, వాళ్ళ సరే ఒక పంచి స్మైలీ స్మైలీ ఏంటన్నా మీరు ఎలా తయారైపోయారు అసలు? చూసారా మీ వల్ల స్మైలీ ఎంత బాధపడుతుందో. జాయ్ రాడున్నా, జాయ్ వేరే పని మీద ఉన్నాడు. వాడు ప్రతి దగ్గరికి వెళ్ళి ఏసైని పరిచయం చేస్తున్నాడు. వాళ్ళ ఫ్రెండ్స్ కి పరిచయం చేసే పనిలో ఉన్నాడు. స్మైలీ ఎంత బాధపడుతుంది చూసారా మీరు ఎలా ఉండేసరికి. సరే స్మైలీతో మళ్ళీ మనం మాట్లాడదామా? రేపు మాట్లాడదామా? ఈ రోజు కాదు, రేపు మాట్లాడదాం. అయితే ఒకటి, స్మైలీ మనల్ని ప్రతిదీ చూస్తుంది కదా, మనం ఎవరితో ఫ్రెండ్షిప్ చేస్తున్నామో చూస్తుంది, ఎలా కూర్చున్నామో చూస్తుంది, అన్ని చూస్తుంది. రేపు కూడా మనం ఇలాగే స్మైలీ కనబడితే రేపు కూడా స్మైలీని మనం బాధ పెట్టిన వారం అయిపోతాం. ఇలాగే ఉన్నామా? మారిపోదాం. రేపు నీట్ గా ఉందాం. మన హృదయంలో ఎవరు ఉండాలి? యేసయ్య ఉండాలి. యేసయ్య మన హృదయంలో ఉంటే మీ ఫ్రెండ్ అనగానే ఎవరు వస్తారా? స్మైలీ రావాలి. అదే మనకి రేపు తెలియాలి. మన హృదయంలో ఎవరున్నారనేది రేపు తెలుస్తుంది. సరేనా? ఓకేనా? మరి రేపటికి స్మైలీతో మాట్లాడాలంటే మీ హృదయంలో ఎవరిని ఉంచుకొని రావాలి? యేసయ్యని ఉంచుకోవాలి. ప్రాముఖ్యమైన మాట ఏంటంటే మీరు తెలుసుకున్నటువంటి యేసయ్యని ఏం చేయాలి? ఎవరికి పరిచయం చేయాలి? నాన్న? ఫ్రెండ్స్ కి పరిచయం చేయాలి. చేస్తారా? ఎంతమంది చేస్తారు? నిజంగా చేస్తారా? రేపు మీరు నిజంగా చేస్తే కనుక రేపు స్మైలీ మనతో చాలాసేపు మాట్లాడుతుంది. కుదిరితే జాయిన్ కూడా రేపు తీసుకొని వస్తుంది. ఓకేనా? అందరూ మోకరించండి. అందరూ మోకరించాలి. 2 చేతులు జోడించాలి. కళ్ళు మూసుకోవాలి.